ఎందుకు అంత ప్రయారిటీ ఇవ్వాల్సి వచ్చింది? ఆంధ్రప్రదేశ్ కి గతంలో కూడా కేంద్ర ప్రభుత్వం 10 సంవత్సరాల నుంచి అనేక అభివృద్ధిలో సహకరించింది, ఇప్పుడు కూడా సహకరిస్తూనే ఉంది. గతంలో కూడా పోలవరం మీద పూర్తిగా మీరు చెయ్యండి, మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నామని చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా అదే పోలవరం పూర్తి చేయండి త్వరగానే చెప్పడం జరుగుతుంది. సేమ్ ఒకటేంట్రా అంటే చంద్రబాబు గారు అడిగింది ఏదైతే రాష్ట్రానికి రాజధాని లేదు కాబట్టి, రాజధాని లేకుండా గత ప్రభుత్వం చేసింది కాబట్టి రాజధాని డెవలప్ చేసుకోవాల్సిన బాధ్యత ప్రస్తుతం ప్రభుత్వం మీద మన మీద ఉంది కాబట్టి, అందరి మీద ఉంది కాబట్టి కేంద్రం దానికి సహకరించింది. గతంలో కూడా 1500 కోట్లు ఇచ్చింది, ఇప్పుడు 15,000 కోట్లు ఇస్తాను చేయమని చెప్తాం. చేసేవాడు ఉంటే ఇవ్వడానికి రెడీగా ఉంటుంది కేంద్ర ప్రభుత్వం. సో గతంలో చేయడానికి వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి, ఆ ఇచ్చిన నిధులే వాళ్ళు సరిగ్గా వినియోగించలేదు కాబట్టి ఇవ్వలేదు. ఇప్పుడు చేయడానికి డబుల్ ఇంజిన్ సర్కారు ప్రభుత్వం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రయోజనాలు కొన్ని ఉంటాయి. దేశవ్యాప్తంగా అభివృద్ధితో పాటు రాష్ట్రం వెనుకబడి ఉంది కాబట్టి 10 ఏళ్ళు వెనకబడిపోయింది కాబట్టి ఈ 10 ఏళ్ల వెనుకబడితనాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, ఏ విధంగా రాష్ట్రాన్ని చేయూతనివ్వాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క బడ్జెట్ లో ప్రత్యేకంగా చెప్పినప్పటికీ కూడా మిగతా రాష్ట్రాలతో కంపేర్ చేస్తే మనకు రాజధాని లేదనేది మనకి మెయిన్ కనపడుతుంది. కాబట్టి మిగతా ఏదైతే 12 పారిశ్రామిక క్యారిడర్లు 2 క్యారిడర్లు మన రాష్ట్రంలో ఉన్నాయి. టూరిజం దేశవ్యాప్తంగా అభివృద్ధితో పాటుగా టూరిజం మన రాష్ట్రం కూడా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది, దానికి ఉంది. ఇలాగ అనేక ప్రాజెక్టులు ఇప్పుడు మన ఒక తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం 155 సంవత్సరాలు నెలకొల్పింది కాంగ్రెస్ ప్రభుత్వంలో. కానీ మొత్తం టోటల్ ఆంధ్రప్రదేశ్ విస్మరించి ఒక తెలంగాణకి పరిమితమై, హైదరాబాద్ కి పరిమితమై 155 సంవత్సరాలు నెలకొల్పింది. సో అలాంటిది గత 10 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వము, బీజేపీ ప్రభుత్వం 53 కేంద్ర ప్రభుత్వ సంస్థల్ని నెలకొల్పింది. ఇంకొక అమరావతి చుట్టుపక్కల ఇంకొక కొన్ని సంస్థలు, ఒక 20-25 సంస్థలు ఈ 2-3 ఏళ్లలో ఏర్పడే పరిస్థితి ఉంది వాళ్ళ. సో అంచేత అభివృద్ధి నిరంతరంగా సాగుతూ ఉంటుంది. సో కాంగ్రెస్ ఏం చేసేదంటే గతంలో కేవలం బడ్జెట్ లో 1 లక్ష రూపాయలు, 2 లక్షల రూపాయలు, 5 లక్షల రూపాయలు పెట్టి 25 ఏళ్ళు, 25 ఏళ్ళు, 30 ఏళ్ళు ప్రాజెక్ట్ నడిపిస్తూ ఉండేది. అలా కాకుండా బడ్జెట్ లో లేకపోయినా పెట్టకపోయినా కానీ, పేరు వినిపించకపోయినా కానీ అభివృద్ధి విషయంలో ప్రతి రాష్ట్రాన్ని కూడా కంపేర్ చేసుకుంటూ దేశ అభివృద్ధి, రాష్ట్రాల అభివృద్ధి, దేశ అభివృద్ధి కాబట్టి ఏదైతే ప్రాజెక్టులు ఉన్నాయో ఇప్పుడు ఆ ప్రాజెక్టులు ప్రతిదీ కూడా ఇవాళ 11 లక్షల కోట్ల రూపాయలు మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఖర్చు పెడుతుంటే దాంట్లో తెలంగాణ ఉంటుంది, ఆంధ్ర ఉంటుంది, తమిళనాడు ఉంటుంది, త్రిపుర ఉంటుంది, జమ్మూ కాశ్మీర్ ఉంటుంది. సో అంటే 11 లక్షల కోట్ల రూపాయలు ఇస్తున్నారు అంటే దేశం కోసం ఇస్తున్నారు, అంతే. ఏదో ఆంధ్రప్రదేశ్ కో, అదో తెలంగాణ, అదేదో తమిళనాడుకు ఇవ్వటంలా. సో అది గమనించాల్సిన అవసరం. సో ఈ ఓవరాల్ గా బడ్జెట్ మీద ఇప్పుడు మహేష్ తమ్ముడు ఏంటంటే మాయలు మాంత్రికుడిగా మాట్లాడుతూ ఉంటాడు కాబట్టి బాగుంటది ఎవడన్నా వింటే, కానీ వాస్తవం అది కాదు. కాబట్టి మహేష్ తమ్ముడు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ విమర్శలు ఆయన చేస్తాడు. చేయడం ఆయన హక్కు కూడాను, చెయ్యాలి. బట్ అది వాస్తవం కాదనేది గ్రహించాల్సిన అవసరం ఉంది. ఇవాళ దేశంలో ఒక భాగము తెలంగాణ అయినా, ఆంధ్ర అయినా, ఒరిస్సా అయినా, బీహార్ అయినా, త్రిపుర అయినా, ఇప్పుడు పూర్వాంధ్ర అంటే ఈశాన్య రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ అధోగతి పాలు చేసింది. ఒక్క ప్రాజెక్ట్ ఇవాళ ఏ రోజు చేయలేకపోయింది. ఇవాళ ఈశాన్య రాష్ట్రాల్లో ఎంత అభివృద్ధి చెందుతుంది. ఈశాన్య రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు కాదు, ఏ ఈశాన్య రాష్ట్రంలో మన ఆంధ్రప్రదేశ్ లో, తెలంగాణలో పనిచేసే ఏ వర్కర్ అంటే చెప్తాడు. అనేక హోటల్స్ లో, అనేక చోట్ల వాళ్ళు పనిచేస్తారు. ఇక్కడ వచ్చి మన దగ్గర ఎవరినా ఈశాన్య రాష్ట్ర అభివృద్ధి ఏ విధంగా జరుగుతుందో గత 10 ఏళ్లలో చెప్తారన్నమాట. దేశాభివృద్ధి ఇంపార్టెంట్ కాబట్టి బడ్జెట్ దేశానికి ఒక దిశ కొత్త దిశనే ఏర్పరిచే విధంగా ఉందని అనుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా మంచి వరాలు ఇచ్చారు. డెఫినెట్ గా మనం వెనుకబడున్నాం కాబట్టి. తెలంగాణ అలా కాదు, మిగిలినటువంటి రాష్ట్రాన్ని వాళ్ళు అప్పులు పాలు చేశాడు అంతకుముందు ముఖ్యమంత్రి. సో ఇప్పుడు వీళ్ళ బహిష్కంధాల మీద తెలంగాణని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారో, మాకు ఇచ్చారు 8 సీట్లు ఇచ్చారు. డెఫినెట్ గా మా ఎంపీలకి, ఇతర కేంద్ర మంత్రులకి మాకు బాధ్యత ఉంది. ఖచ్చితంగా తెలంగాణ పూర్తిగా మీరు చెప్పినట్టుగా ఇందాక తెలంగాణలో ఏ విధమైనటువంటి బడ్జెట్ లో ఏ విధంగా పూర్తిగా చదివితే తెలంగాణ కూడా ఉంది దాంట్లోనూ. అయితే పేరు పెట్టినంత మాత్రం తెలంగాణ